ఆహ్వానం అందించి అవకాశం ఇచ్చిన ప్రియ దైవజనులు సురేష్ గారికి, అలాగే పాస్టర్ గారికి నా నిన్ను వందనాలు చెల్లిస్తున్నాను. కుడి వచ్చి మీ అందరికి కూడా పేరు పేరు అందరికి వందనాలు. ఒక మూడు తలంపులు నా హృదయంలో ఉన్నవి మీ ముందు పెట్టి నేను సెలవు తీసుకుంటాను. ఎందుకంటే రేపు రాత్రి మహిమకరమైన దైవజనులు, గొప్ప దేవుని సేవకులు ఫినిహాస్ గారు వస్తున్నారు. వారికి మార్గం సిద్ధపరచడానికి యేసుప్రభుకి ఏ విధంగా అయితే యోహాను మార్గం సిద్ధపరిచారో అలా నేను వచ్చాను అనుకోండి. ఒక 3 తలంపులు మీ మనసులో పెట్టి నేను బయలుదేరాను. అందరికి 1వ కీర్తన వచ్చి కదమ్మా, చెప్పండి ఒకసారి. దుష్టుల ఆలోచన చెప్పండి, పాపుల మార్గం, బయట ఉన్నవారు కూడా చెప్పాలి. అభాసను చూపించు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోనలు నాటబడినదే, ఆకువాడక తన కాలమంతా ఫలించు చెట్టు వలె ఉండడు. అతడు చేయునదంతయు చెప్పండి, అతడు చేయునదంతయు. ఇంకోసారి చెప్పండి, కూడాసారి. అతడు చేయునదంతయు. చాలా మొదటి కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన భాగం అదే. మనం చేసేదంతా సఫలం చేస్తానని చెప్పాడు దేవుడు. ఎంత భాగ్యం అండి! ఈ నిరీక్షణ బయట వారికి ఎవరికైనా ఉందంటారా? చెప్పండి, ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. కానీ దేవుడు మనకిచ్చే నిరీక్షణ ఏంటంటే, మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో సక్సెస్ అవుతాం. మన బిడ్డలు చదువుకుంటున్నారా? మీ బిడ్డలు సక్సెస్ అవుతారు. వారు మనసారా ఆమె చెప్పాలి. మన కుటుంబాలు వ్యాపారంలో ఉన్నాయా? సక్సెస్ అవుతాం. మనం పొలాల్లోనా? సక్సెస్ అవుతాం. బిజినెస్ సక్సెస్ అవుతారు. ఉద్యోగాల చెప్పండి, సఫలం అవుతాం. మనం దేవుడు మనకు ఆ వాగ్దానం ఇచ్చాడు. అయితే అలా మాట్లాడుతూ అక్కడ ఒక కండిషన్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, ఎవరు సఫలం అవుతారు అని మాట్లాడితే, దివారాత్రము పిచ్చి పట్టినట్లు ఎవరైతే దీన్ని ధ్యానం చేస్తారో వారు సఫలం అవుతారట. అర్థమవుతుందమ్మా? మనం దివారాత్రులు దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి? ఇంకా పిచ్చి పట్టేసినట్టు కనుక దేవుని వాక్యాన్ని మనం చదవటం ప్రారంభించగలిగితే, ఇక మనం ఎక్కడ వెళ్తే అక్కడ దేవుని ప్రసన్నతను చూడగలం. ఆయన సఫలం చేస్తాడు మన కార్యాలని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, మన ప్రతి కార్యాన్ని దేవాదేవుడు 2024లో సఫలం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఆ ఫెయిల్యూర్తో వచ్చి ఉండొచ్చు ఇక్కడికి ఈ రాత్రి. ఎవరో ఇంకెప్పుడు సఫలం అవుతాం అని అనుకుని ఉండవచ్చు. నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా మనందరం సఫలం అవుతాం. మీ పిల్లలు సఫలం అవుతారు. మీరు ఎవరైనా జాన్ సి మ్యాక్స్వెల్ కోసం విన్నారా? ఎవరన్నా ఒకసారి చూడండి, యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ. ఇంకా బ్రతికే ఉన్నారు. ఆయనకి 77 సంవత్సరాలు. ఆయన చదువుకునేటప్పుడు క్లాసులో ఆఖరి నుంచి ఫస్ట్ ఆయనే. అంటే ఫస్టా లాస్టా? చాలా బాగా ఆఖరి నుంచి ఫస్ట్ ఆయనే. ఆ లక్కేమో ఫస్ట్ నుంచి ఫస్ట్, ఈయనేమో అంటే ఆ లక్క బాగా చదువుతారు, ఈయనేమో చదవరు. సరే, ఒక వయసు వచ్చేదాకా ఎన్ని మాటలు అన్నా పెద్ద పట్టించుకోరు. అందరూ ఏమంటున్నారంటే, మీ అక్క అంత బాగా చదువుతుంది, నువ్వేంట్రా అసలు ఏమీ చదవవు అని అంటే 4 తన్నులు తినేవాడు వదిలేసి ఇప్పుడు దులిపేసుకుని. నన్ను ఎవరన్నా పాతకాలంలో యూట్యూబ్లో చూసారు ఎప్పుడన్నా? ఏదో ఒకటి చెప్పండి. ఎట్లుండేవాడిని? ఇట్టకుండేవాడినా? అసలు గర్జించు సింహంలాగా ఉన్నా కదా. అప్పుడు ఎంతమంది చెప్పినా వినేవాడు కదా. రాని రాని చేసే 24/7 మెసేజ్ అంతానే ఉండేది. ఒక వయసు రాగానే కొంచెం మాటలు తాకిని. ఇట కాదు, అందరితో మనం ఎందుకు మాటలు అనిపించుకోవాలని మొదలు పెట్టాం. తీరా చూస్తే ఫలితం ఇది. హల్లెలూయా అండి. మొదలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నాకు అర్థమైంది, మనం ఏం చేసినా సఫలం అయిపోతామండి. హల్లెలూయా. సరే, ఒకనొక సమయం రాగానే ఈ జాన్ సి మ్యాక్స్వెల్కి బాధ వచ్చింది. అరే, మా అక్కను అడ్డం పెట్టుకుని తిరుగుతున్నారు, ఇలా కాదు మనం కూడా చదవచ్చు కదా అని ఎక్కడో ఒక ఆశ పుట్టి అక్కనని అడిగాడు. అక్క, నువ్వు ఎంత బాగా చదువుతున్నావు కదా, నాకు కూడా ఎలా చదవాలో చెప్పొచ్చు కదా అని అనగానే, అక్క తమ్ముడంటే ప్రేమ కదా, అరే ఒక పని చేయి, ఊరికే చిన్న సలహా ఇచ్చింది. ఏం సలహా అంటే, ప్రతిరోజు ఉదయాన్నే లేచి సామెతల గ్రంథం చదవమని చెప్పింది. ఏ గ్రంథం అంటే? ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 31. అంటే రోజుకొకటి చదివినా నెల మొత్తం అయిపోద్ది. సరే, 31 అధ్యాయాలు చదవటం ప్రారంభించాడు. నెలంతా చదివాడు. 2 నెలంతా చదివాడు. 3 నెలంతా చదివాడు. 4 నెలలు చదివాడు. 6 నెలలు వచ్చేసరికి చాలా ట్రాన్స్లేషన్లో బైహార్ట్ చేశాడు. ఇక సామెతల గ్రంథం 11వ అధ్యాయం అప్పచెప్పాలంటే అప్పచెప్పేస్తున్నాడు. 7వ అప్పచెప్పేస్తున్నాడు.
3వ అధ్యాయం అప్పచెప్పేస్తున్నాడు. చివరాఖరి పరిస్థితి ఎలా వచ్చిందంటే 7వ నెల నుంచి ఏ పరీక్ష రాసినా జాన్ సి మ్యాక్స్వెల్ లాస్ట్ నుంచి ఫస్ట్ కాదు, ఫస్ట్ నుంచి ఫస్ట్ రావడం ప్రారంభించి అందరికి అర్థం కాదు. మాస్టర్ అడిగాడు, అరే అసలు ఎలా సాధ్యమైంది ఇది, నీకు ఎలా సాధ్యమైంది అని అనగానే వెంటనే లేచి క్లాసులు చెప్పి ఏమో అవన్నీ తెలియసా, రోజు లేచి సామెతల గ్రంథం చదివానండి, నా దేవుడు దాన్ని సఫలం చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజు పరిస్థితి ఏంటో మీరు చూడండి ఆయన గురించి యూట్యూబ్లో. భూమి మీద హీఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మోటివేషనల్ స్పీకర్ ఆన్ ది ఎర్త్. ఆయన 1 గంట ప్రసంగం చేయాలంటే 25 కోట్లు తీసుకుంటాడు ఫీజు. ఇప్పుడు అయ్యగారు నాకు 1 రోజుల క్రితం ఫోన్ చేసి కోటలు రమ్మంటే వచ్చేసాను నేను. ఎంతసేపట్లో 1-2 వారాలు మహా అయితే. ఆయన అటు కుదరదు, 4 సంవత్సరాల ముందు అడగాలి ఆయన్ని. కొన్ని దేశాలు వెయిటింగ్లో ఉంటాయి, మళ్ళీ అన్ని దేశాలకు రాడు, చాలా సెక్యూరిటీ, మనకు చాలా పెద్ద వ్యవహారం ఉంటుంది. 1 గంట వచ్చినందుకు ఆయన ఫీజు ఇవ్వాలి, అప్ అండ్ డౌన్ ఛార్జీలు, స్పెషల్ ఫ్లైట్లు పెట్టాలి. ఒకనొకప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, లాస్ట్ నుంచి ఫస్ట్. ఈ రోజు ఆయన పరిస్థితి ఏంటి తెలుసా, భూమి మీద అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఆయన ఒకడండి. అంతగా మార్చగలిగింది దేవుని వాక్యం మాత్రమే. 2 చేతుల పైకి ఆమెన్ అన్నామండి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒక మాట చూపిస్తాను చూడు, సామెతల గ్రంథం 4వ అధ్యాయం. మీకు నా మాటలు అర్థమవుతుంది, ఒకసారి ఆమెన్ అంటారా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనాన్ని అందరం కలిపి చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపు, నా వాక్యములకు నీ చెవియకుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం ముందు వాటిని భద్రం. నా వైపు చూడండి, నా కుమారుడా నీ మాటలు, నా మాటలు దేని నుంచి వస్తాయినా చెప్పండి, దేని నుంచి వస్తాయి? సో నెంబర్ 1 నోరు, ఆ తర్వాత నా వాక్యములకు నీ, నెంబర్ 1 ఏంటిది? నోరు. నెంబర్ 2 చెవి, ఆ తర్వాత నెంబర్ 3 నీ కన్నుల ఎదుట నుండి. నెంబర్ 1 చెప్పండి, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, ఆ తర్వాత నెక్స్ట్ నెంబర్ 4 నీ హృదయం అందు. ఆమె నన్ను ఒకసారి ఇప్పుడు చెప్పండి. నెంబర్ 1 అందరు చెప్పట్లా. ఆయన అందరూ చెప్పాలి ప్రభా, యేసయ్య చెప్పిన వాళ్ళు అందరూ ఆశీర్వదించిన ఆయన, బయట మనకు తెలియదు ఆయన. గట్టిగా చెప్పట్లేదండి మీరు. మీకు వచ్చింది తెలుసా, ఈ 4 నిండా వాక్యం ఉంటే మనం ఏది చేస్తే అందులో సఫలమవుతాము. మనం మాట్లాడితే వాక్యమే మాట్లాడాలి, మనం వింటే దేవుడి వాక్యమే వినాలి. నీ కన్నుల ఎదుట నుండి వాటిని అంటే ఫేస్బుక్ని, అంతేనా, ఇన్స్టాగ్రామ్ని, యూట్యూబ్ని, రాజకీయాలని, అంతేనా, అవన్నీ వదిలేద్దాం. ఈ రోజు నుంచి మన కళ్ళ నిండా దేవుని వాక్యాన్ని పెట్టుకున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ 4వ అధ్యాయం 12వ వచనంలో కదా, దేవుని వాక్యము 2 అంచులు కలిగిన వాడి గల ఖడ్గం, ఎలాగా సజీవమై బలము గలది. ఇట్స్ ఎ లివింగ్ స్వర్డ్. బ్రతికి ఉన్నదట. ఏమైందండి అది? బ్రతికి ఉన్నది. బ్రతికి ఉండి సజీవమై 2 అంచులు కలిగిన వాడి గల ఖడ్గము కంటే పొదునై ప్రాణము, ఆత్మ, దేహము, కీళ్ళు, మూలుగులు, హృదయము, తలంపులు, ఆలోచనలు ఇన్నిట్లోకి చొచ్చుకుని పోయి అంట మనల్ని అందరినీ పరిశీలన చేస్తుంది. అసలు నేను అంటాను, వాడి గల కత్తి కంటే బలమైనది దేవుని వాక్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సో మనకు తేలుతున్న ఫలితార్థం ఏంటంటే, మనం చాలా విషయాల్లో ఎందుకో ఫెయిల్ అయిపోతున్నాం. ఎమర్బెట్లో చాలా విషయాల్లో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఫెయిల్యూర్తో బ్రతుకుతున్నారు. చాలా మంది ఎమర్బెట్టల జీవితాలు ఏదో క్వశ్చన్ మార్క్తో ఉండిపోయాయి. దానికి పరిష్కారం ఎక్కడ ఉందంటే, ఎక్కడ వెతికినా దొరకదు. దేవుని వాక్యంలో మనకు ఒక పెద్ద పరిష్కారం దొరికింది. వారు సఫలం అవ్వాలంటే, రేపు నుంచి పిల్లగారు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆమె పెట్టామా, బూస్ట్ ఇచ్చామా, హార్లిక్స్ ఇచ్చామా, అది కాదు. సామెతల గ్రంథం చదివించావా లేదా, ఆమె అనట్లేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు చదువుతారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఈ మాటలు అంగీకరించవలసిన వారమైన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చదవటం వల్ల మనకి ఏమొస్తుంది? సఫలత. అనండి ఒకసారి, సఫలత. వాక్యమయ్యున్నని
సహవాసమే ధైర్యము పుట్టించేనే. వాక్యమయ్యున్నని సహవాసమే ధైర్యము పుట్టించే. నా జీవితం నా జీవితమే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే ఆశ్రయం, ఆశ్రయం. నా జీవం నీకును నా జీవితమే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే ఆశ్రయం, నా జీవం నీ కృపలో. కానాను యాత్రలో యోర్దాను వలనచే కలకాచండితివే. కానాను యాత్రలో యోర్దాను వలనచే కలకాచండితివే. వాక్యమయ్యున్నని సహవాసమే ధైర్యము పుట్టించేనే. వాక్యమయ్యున్నని సహవాసమే ధైర్యము పుట్టించేనే. ఆనాడు యాత్రలో అందరూ పాడండి. కలకాచండితివే. కానాను యోర్దాను వలనచే కలకాచండితివే. వాక్యమయ్యున్నని సహవాసమే ధైర్యము పుట్టించేనే. వాక్యమయ్యున్నని సహవాసమే ధైర్యము పుట్టించేనే. హల్లెలూయా. ఎందుకు ధైర్యంగా ఉన్నావు? దేవుని వాక్యం బట్టి. ఇన్ని హింసలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎందుకు నవ్వుతూ ఉన్నావు? దేవుని వాక్యాన్ని బట్టే. అసలు సరిగ్గా ఒక్కొక్కరికి బయకెత్తే ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలతో సాక్ష్యం చెప్తారు. అయినా ఎందుకు నవ్వుతూ దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నావు? ఇందులో మాధుర్యం మనకు తెలుసు కాబట్టి. దావీదు అన్నాడు ఒకసారి, కొంచెం గట్టిగానండి. దావీదు కండి ఒక రోజు సౌలు తరుముతూ వస్తున్నాడు చంపడానికి. ఈయన వెళ్ళిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. ఒక గుహలో దాక్కుంటే ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి? ఈయన ఉంటాడో చచ్చిపోతాడో తెలియని పరిస్థితి. ఈయనకి జీవితమే ఇక లేని పరిస్థితి. ఈయన భవిష్యత్తే క్వశ్చన్ మార్క్. ఈయన జీవితం అంతా సమస్యల్లో ఉంది. భయంతో అక్కడ లోపల ఉండిపోయిన పరిస్థితి. అయితే ఈ లోపు ఒక 600 మంది దావీదు దగ్గరికి వచ్చారు. ఎంతమంది అండి? ఆ వచ్చిన వారు కూడా చాలా సమస్యలతో వచ్చారు. చాలా సమస్యలతో వచ్చి దావీదు దగ్గర వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం ప్రారంభించారు. అసలు దావీదు ఎందులో ఉన్నాడు? మాట్లాడండి. దావీదు ఎందులో ఉన్నాడు? ఈ వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు ఇప్పుడు దావీదుకి ఆదరణ అవసరం, కానీ ఎదుటి వాళ్ళు వచ్చి ఏం చెప్పడం ప్రారంభించారు? సమస్యలు చెప్పడం బాగా వినాలి. ఇప్పుడు దావీదు పరిస్థితే క్వశ్చన్ మార్క్. ఎదుటి వాళ్ళు అందరూ వచ్చి దావీదు దగ్గర చెప్తుంటే దావీదు వాళ్ళకి ధైర్యం చెప్పడం ప్రారంభించారు. అసలు నేను అనుకోవడం దావీదు అనుకుని ఉంటాడు, వీళ్ళ సమస్యలన్నీ వినేటప్పుడు ఓయ్ బాబోయ్, వీళ్ళ సమస్యలతో పోల్చుకుంటే నా సమస్యలు ఒక సమస్య కాదు అని వాళ్ళకి ధైర్యం చెప్పడం ప్రారంభించి ఉంటాడు. ఇప్పుడు ఈయన ఎక్కడుంటే ఒక్కొక్కరు వస్తున్నారు, ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తున్నారు, వెళ్తున్నారు. ఒక్కొక్కరు వస్తున్నారు, ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తున్నారు, వెళ్తున్నారు. వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇంకోళ్ళు వస్తున్నారు. అమ్మా, క్రైస్తవ జీవితం ఎలాంటిదో తెలుసండి. మీరే సమస్యలో ఉంటారు, మీ పక్కింటి సిస్టర్ గారు అదే సమస్య కోసం ప్రార్థన చేయమని మిమ్మల్ని అడుగుతారు. మనం ప్రార్థన చేయాలా వద్దా? అది క్రైస్తవ జీవితం కాదంటారా? ఇప్పుడు మీరే అప్పుల్లో ఉంటారండి, పక్కింటి సిస్టర్ గారు ఏం చేస్తారంటే మా అప్పులు తీరేలాగా మీ మందిరంలో ప్రార్థన చేస్తారని స్లిప్ ఇస్తారు మనకి. ఇప్పుడు మనమే అనారోగ్యంలో ఉంటాం, పక్కింటి అంకుల్ గారు స్లిప్ రాసిస్తారు, నానా మాకు ఆరోగ్యం రావాలని ప్రార్థన చేయండి. మన కుటుంబాల్లోనే వివాహం అవ్వట్లా, ఎదురింటి అంకుల్ గారు మా పాపకు వివాహం అవ్వాలని ప్రార్థన చేస్తారా, స్లిప్ ఇస్తారు. ఎక్కడో కుటుంబంలో ఎక్కడో బిడ్డలు కలగట్లా, వాళ్ళకే పక్క ఇంట్లో అయ్యా మా పాపకి బిడ్డలు కలగాలని కొంచెం ప్రార్థన చేస్తారా? ఇప్పుడు అదే సమస్యలో దావీదు ఉండగా దావీదు దగ్గరికి వచ్చే శిల్పులన్నీ ఏంటి? అదే సమస్య కోసం ప్రార్థన చేయండి. అంటే మీకు వచ్చింది తెలుసండి, ప్రపంచానికి క్రైస్తవుడి మీద అంత నమ్మకం ఉందండి మాకు. సమస్యలో ఉన్న వాళ్ళ సమస్యల కదా ఎదుటి వారి సమస్యల కోసమే ప్రార్థిస్తారు వీళ్ళు.
యోబు ఆయన సమస్యలో ఉన్నాడని స్నేహితుల కోసం ప్రార్థన చేయడం మానేశాడా? మాట్లాడట్లా మీరు అందరూ. ప్రార్థన చేశాడా చేయలేదా? అంటే నేనేం నమ్ముతానంటే మనం ఏ సమస్యలో ఉన్నామో ఆ సమస్య కోసం ఎదుటి వారి కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకన్నా ముందే పైకి లేపుతాడు మనం అన్నారు. ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటి? ఆయనే సమస్యలో ఉన్నాడు, వాళ్ళందరూ వచ్చి సమస్యలు చెప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ రాగానే వాళ్ళందరూ సమస్యలు తీరిపోయాయి. ఇప్పుడు ఈ 600 మంది ఆయనకు ఒక సైన్యంగా ఏర్పడిపోయారు. 600 మంది ఆయనకు ఒక సైన్యంగా ఏర్పడిపోగానే ఈ 600 మంది కలిపి దావీదు పురాన్ని ఒక పురాన్ని కట్టుకున్నారు. అయితే సడన్ గా రానున్న కాలంలో ఏమైందంటే అమాలేకీయులు దావీదు లేనప్పుడు ఈ దావీదు పురం మీద అటాక్ చేశారు. అటాక్ చేసి ఇళ్లలో ఉన్న భార్యల్ని, కుమారుల్ని, కుమార్తెల్ని తీసుకుపోయారు. ఇప్పుడు ఈ 600 మంది ఎవరి ద్వారా మేలు పొందారు? 600 మందికి జీవితం ఎవరి ద్వారా వచ్చింది? ఈ 600 మందికి బ్రతుకు ఎవరి ద్వారా వచ్చింది? ఈ 600 మంది అలా ప్రశాంతంగా బ్రతుకుతున్నారంటే కారణం ఎవరు? ఇప్పుడు ఈ 600 మంది ఇంట్లో చిన్న కష్టం రాగానే మరలా కోపం అంతా ఎవరి మీద పెట్టుకున్నారు తెలుసా? దావీదు మీద. అని ఇక రాళ్ళు తీసి రాళ్ళు రువి చంపేద్దాం పదండి అని మొదలెట్టారు. ఇప్పుడు అందరూ మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయానికి వద్దాం. నా మాటలు మీకు అర్థమవుతుంది, ఒకసారి ఆమేన్ అంటారా? మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయం. దావీదు పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు? తీసారండి. మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనాన్ని అందరం కలిపి చదువుతున్నాం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా అమ్మా ఎవరో ఉన్నారు ఈ రాత్రి అలాగా. ఇక ఏడడానికి శక్తి లేనంతగా ఏడుస్తూనే ఉన్నామండి. జవాబు రావట్లేదండి. అసలు ముందు అంతా క్వశ్చన్ మార్క్ అండి, ఏం అర్థం కావట్లేదండి. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు అయిపోతున్నాయి కానీ జవాబులు దొరకట్లేదండి. ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటి? ఏడడానికి శక్తి లేకపోవునంత బిగ్గరగా. అక్కడితో ఇంకా ఆలోచన చదవండి. దావీదు మిక్కిలి దుఃఖం ఎక్కువైపోతుందట. అక్కడతో అయిపోయిందా? మరియు తమ తమ కుమారులను బట్టి అందరం చూద్దామండి పాస్కనా, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా. నా వైపు చూస్తారు ఒకసారి. వీళ్ళు బతికింది ఎవరి వల్ల? మాట్లాడమన్నారు అందరు మాట్లాడి. బతికింది ఎవరి వల్ల? వీళ్ళు ఒక ముద్ద తింటుందంటే ఎవరి వల్ల? మళ్ళీ ఇల్లు కట్టుకున్నారంటే ఎవరి వల్ల? కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారంటే ఎవరి వల్ల? అంటే చిన్న కష్టం వచ్చిందని దావీదును వదిలేస్తారా? చిన్న కష్టం వచ్చిందని మందిరాలు వదిలేస్తారా? చిన్న కష్టం వచ్చిందని క్రీస్తుకు వ్యతిరేకంగా మారిపోతారా? ఈరోజు బయట ప్రపంచం అలా లేదంటారా? అరే చిన్న బాధ వచ్చిందని ఈ 600 మంది చేసిన మేలు మర్చిపోయారు. ఇప్పుడు రాళ్ళు రువి వేసేద్దాం పదండి అని మొత్తం అందరూ ఎవరి మీదకి వచ్చారు? దావీదు మీదకి వచ్చారు. ఇక ఆ తర్వాత వచ్చిన అందరూ గట్టిగా చదవాలి. అందరూ రెండని వారు చెప్పుకొనగా. తర్వాత మాట దావీదు ఓడిపోయెను అనుందా? దావీదు పారిపోయెను అనుందా? దావీదు చచ్చిపోయిన అనుందా? దావీదు దాక్కొనను అనుందా? నా వైపు చూసి చెప్పండమ్మా. దావీదు ఓడిపోయెను అనుందా? చచ్చిపోయిన అనుందా? పారిపోయిన అనుందా? ఏమనుంది? గట్టిగా చెప్పగలరు ఒకసారి గట్టిగా. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవడం ప్రారంభించాడు. తన దేవుడైన యెహోవా వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకోవడం ప్రారంభించాడు. దేవుడి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవడం ప్రారంభించాడు. దేవుడి వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకోవడం ప్రారంభించాడు. ఆ పరిస్థితుల్లో అంత ధైర్యంగా ఎవరైనా ఉండగలరా నాకు చెప్పండి. ఈ రోజు ఆత్మహత్యల కేసులు పెరిగిపోతున్నాయా లేదా? వాళ్ళకి ధైర్యం తెచ్చుకునే సోర్స్ లేదు. వాళ్ళకన్నా ఎక్కువ తిప్పల్లో ఉన్నాం మనం. అయినా ఎందుకు నవ్వుతా ఉంటున్నాం? మనకి ధైర్యం తెచ్చుకోవడానికి మన దేవుని వాక్యం మనకు తోడుగానే ఉందండి. ఏం తెచ్చుకుని సార్ మీకు ధైర్యం? నా దేవుణ్ణి బట్టి, వాక్యాన్ని బట్టి. హల్లెలూయా అంటలేదు మీరు? స్తోత్రం కలుగును గాక. ఎటు చూసినా దుర్వార్తలే. అటు నిలబడి ఉన్నాడు మనిషి బాబు గారు. ఇటు నుంచి వచ్చాడు, అయ్యా నీ 7,000 గొర్రెలు ఒకే రోజు చచ్చిపోయాయ్యా. ఇటు నుంచి కూడా వచ్చాడు, అయ్యా నీ 3,000 ఒంట్లో ఒకే రోజు చచ్చిపోయాయ్యా. ఎదురు నుంచి కూడా వచ్చాడు, అయ్యా నీ 1000 ఎడ్లు ఒకే రోజు చచ్చిపోయాయ్యా. వెనక నుంచి కూడా వచ్చాడు, అయ్యా నీ 500 ఆడుగాడిదలు ఒకే రోజు చచ్చిపోయాయ్యా. ఒక్క రోజులో యోబు గారికి మిగిలింది బూడిద. ఆ మూల నుంచి ఇంకోటి పరిగెట్టు అనుకుని ఉంటాడు, ఇంకేం మొదలు ఆస్తి అంతా పోయింది కదా, ఇంకేందుకు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు అని అనుకునేసరికి అయ్యా అన్నాడు. ఏంటి? ఈ కడుపును పుట్టిన 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారయ్యా. ఇన్ని దుర్వార్తలు ఎవరికైనా మొత్తం
మాట్లాడండి ఏదో ఒకటి. అసలు ఎప్పుడైనా విన్నారు ఏ మనిషి కదా ఇన్ని దుర్వార్తలు? అసలు అన్ని దుర్వార్తలతో మనిషి బతుకుతాడా చచ్చిపోతాడా? నిజం చెప్పండి. ఇంకెందుకు భూమి మీద దండగా వ్యర్థం. అసలు యోగి గారి దగ్గర లెటర్ తీసుకోవాలి. యోగి గారు, నీ 7,000 గొర్రెలు నీకు గుర్తురాట్లా, నీ 3,000 ఓట్లు గుర్తురాట్లా, నీ 1000 గుర్తురాట్లా, నీ 500 ఆడిగారు గుర్తురాట్లా, నీ కడుపును పుట్టిన 10 మంది పిల్లలైన గుర్తురాట్లా. మరి నీకేం గుర్తు వస్తుందయ్యా? నా విమోచకుడు సజీవుడు అన్నమాట గుర్తు. ఆయన అన్యాయం చేయడం అసలు అన్నమాట గుర్తు వస్తుంది. మొదటి స్థితి కొద్దిగా మహాభివృద్ధి పొందుతా అన్నమాట గుర్తు వస్తుంది. ఆయన వల్ల మేరైనా తీరమించకూడదా? ఆయన వల్ల మేరైనా తీరమించకూడదా? పిల్లలు చచ్చిపోయారయ్యా, యెహోవా ఇచ్చాడు. అయ్యయ్యో, అసలు నీకు ఇన్ని దుర్వార్తలు వస్తున్నా భయం ఏంట్లేదా? నా భక్తి వల్ల నాకు ధైర్యం కలుగుతున్నది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయనకేమో అన్ని భయంకరమైన పరిస్థితులు వస్తే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈయనేమో అన్నీ పోయితే ఆయన భక్తిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కేరళలో పాస్టర్ గారు ఉంటారు, మళ్ళీ విచిత్రమైన పాస్టర్ గారు. ఏది అలాగే చాలా మోసం కలిగిన దేవిజండి. ఆయన పేరు ఆచారి అనండి. ఆయన ఇప్పుడు ఇంకా ఉన్నారు. ఆయన చేత పనులు చేసేవాడు. ఇదివరకు చేత పనులు చేస్తే ఆయన పొల్లు రాలగొట్టేశారు. పెద్ద మాస్టర్ చేత పనులు చేయటం. సరే ఇది తీసేస్తే ఇది ఇట్లా కాదని చిగుళ్ళు ఉంటాయి కదండి, ఈ మళ్ళీ పొల్లు కట్టించుకుని చేపలు చేసేస్తాడని ఈ చిగుళ్ళు కూడా కోసేశారు. మళ్ళీ విచిత్రమైన సేవకుడు ఈ చిగుళ్ళు కూడా కోసేశారు. సో ఇక ఆయన మలయాళం అర్థం కాదు ఎవరికి. ఇలాంటి ఒక సభకు వచ్చాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు, దేవుని వాక్యం ద్వారా పట్టబడ్డాడు, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఈరోజు మహిమ కల పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన భాష ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నా తెలుగు మీకు అర్థం అవుతుందా? ఏదో చెప్పండి. బాగున్నారా? ఏదో చెప్పండి. అందరు బాగున్నారా? అంతేన్నారా? అర్థమైందా మీకు? ఇప్పుడు ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు నేను అలా మాట్లాడితే నాకు పక్కన ఒకటి ట్రాన్స్లేట్ చేయాలి తెలుగు. ఈ మలయాళం నుంచి మలయాళం ట్రాన్స్లేషన్ ఎంత ఘోరంగా ఉంటుంది. వినేది ఎవరో మలయాళం వాళ్ళు, చెప్పేది ఎవరో మలయాళం, ఆయన ట్రాన్స్లేటర్ ఎవరో మలయాళం. ట్రాన్స్లేటర్ ఏ భాషలోకి? మన తెలుగు టు హిందీ, ఇంగ్లీష్ టు హిందీ. మన కన్వెన్షన్ లో అయితే మలయాళం టు తెలుగు. ఇది అట్ట కాదు, మలయాళం నుంచి అది. ఎవరికి అర్థం కాదు. అసలు భలే విచిత్రమైన దయచేయండి అండి. అసలు ఆయన గురించి తెలుసుకోవాలి. సాధారణంగా కోటాలు పెడతారు కదా, కోటలు. మనం సాధారణంగా పాంప్లెట్ ఏమేస్తాం? పర్ణశాల పండుగలు, క్రీస్తు స్వార్థ మహోత్సవాలు, తేదీలు జూలై 6, 7 తారీఖులలో సాయంత్రం 6 గంటల నుంచి సభ ప్రారంభించబడి 9:30 వర్తమానికులు పలానా ఇద్దరు వచ్చుచున్నారు, అంత సమయం పాటించవలను, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడును, ఆ తర్వాత దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి ఆమ్ పెట్టబడును. ఇట్లా ఆహ్వానించేవారు పలానా పలానా ఫోన్ నెంబర్. అంతేగా పాంప్లెట్. ఆయన పాంప్లెట్ అట్లా హలో ప్రజలారా వినండి, జూలై 6వ తారీఖు రామరపాడులో నేనే మీటింగ్ పెడుతున్నా, అసంగీకుడు కూడా నేనే. వాక్యం అదిరిపోద్ది వచ్చేది కూటమి మామూలు కూడదు. ట్రాన్స్లేషన్ కూడా చాలా బాగా చేస్తాడు మామూలు. మీరు అసలు మిసుబాటుని ఏ ఇస్తున్నామని అడుగుతున్నాం తండ్రి, ఆమె. అది పాంప్లెట్. దాన్ని తీసుకెళ్లి గోడలు కట్టించేస్తారు. ఎందుకో ఆయనకి విరోధులు ఎక్కువ కదా, ఆయన పాంప్లెట్ అనేసరికి చింపేస్తున్నారు అందరం. ఇక ఏం చేయాలో అర్థం కాక రోజు ఏం చేశాడంటే, ఎక్కడెక్కడైతే పాంప్లెట్లు అంటించాడు, ఆ రోడ్డు ఉంటుంది కదా, తార్ రోడ్డు మీద పెయింట్ తీసుకుని సేమ్ పాంప్లెట్ అంతా ఎక్కిచ్చేసాడు. ఇదిగో వెళ్ళి ప్రజలారా వినండి, జూన్ 6వ తారీఖు రామరపల్లి మీటింగ్, నాదే ప్రసంగం, కోటం అదిరిపోద్ది, మిస్ కాబాకండి, వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమెనని రాసి కింద ఇప్పుడు చెంపండి, ఆ దమ్ముంటే ఎవరు చింపుతాడు. ఎవరైనా ట్రై చేయండి. వీళ్ళు చెరిపోయేలోపు కూటమి అయిపోద్ది కదా. అంతే కామెంట్ ఉంటుంది. ఒక రోజు పెద్ద సభ ఆత్మవేశంతో వాక్యం మాట్లాడేసి పరిశుద్ధాత్ముడు ఆయనకి చెప్పాడంట, ఇదిగో ప్రజలారా, రేపొద్దున మీరు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ ఉదయం టిఫిన్లు ఇక్కడే, మధ్యాహ్నం ఆమె ఇక్కడే, రాత్రి కూడా ఆమె ఇక్కడే వేస్తున్నాము అని అడుగుతున్నాం తండ్రి అని అనగానే కన్వీనర్ గారికి చెమటలు పట్టేసింది. పొద్దున్న ఏం పెట్టాలి? ఇది చెప్పనా? పొద్దున్నే మనం ఇక ఎప్పుడు కోటం ఆశీర్వాద ప్రార్థన అమ్మకం ముందు ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్తావా? ఎక్కడ ఉన్నా
ఇంటి దగ్గర మనం మీ పొద్దున్నే వచ్చి 6ంటికి నేను ఇక్కడే ఉండిపోతున్నా. పులిహోర ఇక్కడ కాదు నాకు. అందరూ రెడీ అయిపోయి మొత్తం వచ్చారు. ఈయనగా కన్వీనర్ గారు కాలేజీ వెళ్ళిపోతాను. అంతమందికి ఎక్కడ పెడతానయ్యా? ఈ ట్రాన్స్లేటర్ కనపడతా, పాస్ గారు కనపడతా. నేను గదిలోకి వెళ్ళిపోయి తాళం వేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాడు. వెళ్ళి డోర్ కొట్టాడు గట్టిగా. డోర్ కొట్టగానే ఎందుకు అడుగుతున్నాడు, ఇది ఆందం సాపాడు ఆందం అంటే అనగానే ఆయన అంటున్నాడు, ఇది మలయాళం అంటే ఆయన లోపల అన్నాడు. ఇది అర్థం కాల. ట్రాన్స్లేటర్ తెలిసి ఏమన్నాడు ఆయన అన్నాడు. ఆయనకేం తెలియదంటే ఆయన దగ్గర కూడా డబ్బులు లేవంటే యేసు ప్రభు చెప్పాడంటే నేను పెట్టేయమంటున్నాడు అన్నాడు. జవాబు చేస్తుంది కన్వీనర్ గారికి. సరే ఆడ కూర్చొని ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆయన డోర్ తీయట్లా. కన్వీనర్ అక్కడి నుంచి కదల తర్జుమా చేసేది అక్కడి నుంచి కదలుతా. కన్వీనర్ గారికి నిద్రట్లా. ఈ లేవే వెళ్తున్నా. పైగా తెగొచ్చేస్తున్నారు ప్రవాహం. నాకు అర్ధరాత్రి ఫ్రెష్. సరే తెల్లారుతూ ఉండగా అంటే ఒక లారీ ఆ మందిరం మీద అలా వెళ్తుంది. ఆ లారీ నిండా బియ్యం బస్తాలు ఉన్నాయి. సరే ఆ లారీ వెళ్ళిపోతా మంచి స్పీడ్ మీద వెళ్తా. కొత్త లారీ కరెక్ట్గా మందిరం దగ్గర రాగానే ఆగిపోయింది. లారీ మందిరం దగ్గర రాగానే ఆగిపోయేసరికి ఎంతమంది ప్రయత్నం చేసినా స్టార్ట్ అవ్వదే. 3ంటికి ఆగిపోతే 4 పొద్దున కల్లా సరుకు తీసుకెళ్ళిపోవాలి. ఆ ఊరు నుంచి మెకానిక్ వచ్చాడు, ఈ ఊరు నుంచి తెలిసిన మెకానిక్ అందరూ ట్రై చేశారు. స్టార్ట్ అవ్వాల. పొద్దుగాల 5 గంటలకి లోపల నుంచి వచ్చాడు ఈయన. ఎవరో వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నాడు అయ్యాను అన్నాడు. వచ్చాడు. అలాంటే అది రాట్లా అక్కడే ఉండిపోయాడు. ఎందుకు ఇక టైం అయిపోతుంది, ఇక కాదు ఈ లారీ అన్లోడ్ చేయండి, ఇంకో లారీ రప్పించండి, ఈ సరుకు అంతా ఆ లారీలోకి లోడ్ చేయండి, ఆ లారీని తీరం చేర్చండి, ఈ లారీని షెడ్యూల్ పంపించండి అన్నాడు. సరే అని రెడీ అయిపోయారు. ఈయన పాస్కర్ మిమ్మల్ని పిలుస్తున్నాడు అయ్యారు రండి అన్నాడు. తర్జుమా చేశాను. వచ్చాడు. రాగానే పాస్కర్ మాట్లాడు అన్నాడు. ఆయన ఏంటి అంటున్నాడు ఆయన అన్నాడు. అని అనగానే ఏమి లేదు, ఆ లారీలోంచి 7 బస్తాలంట తీసుకొచ్చి మందిరంలో పెడితే లారీ స్టార్ట్ అవుతుందంట చెప్పమన్నాడు మీకు అన్నాడు. అంత చెప్పాడా అన్నాడు. చెప్పాడు అన్నాడు. కోపం వచ్చేసింది ఆ లారీ డ్రైవర్కి. కోపం వచ్చేసి మీ పాస్టర్లు ఇట్లా తయారైపోయారు, మాట చెప్పి బతికేస్తున్నారు ఏంటి? ఇంతమంది మెకానికులు వచ్చిన స్టార్ట్ అవ్వని లారీ 7 బియ్యం బస్తాలు మందిరంలో పెడితే స్టార్ట్ అయిపోతా. ఇక్కడి చెప్పబాక అని గట్టిగా ఎన్ని తిట్లు వచ్చి అన్ని తిట్లు తిట్టేశాడు. ఈయన ఏంటంటే ఇంకా ఎన్ని తిట్టినా ఇక చెవిటలాగా సంవత్సరం అంటే అంటాడు కదా. ఇక మొత్తం అన్ని తిట్టేసి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అన్నట్టే మళ్ళీ తిరిగి ఏమన్నాడు అన్నాడు. ఏం లేదు, ఈ లారీ అన్లోడ్ చేయాలంటే 15,000 అంట, మళ్ళీ లోడ్ చేయాలంటే 15,000, మొత్తం 30,000, మళ్ళీ కొత్త లారీకి 30,000, మొత్తం 30-60, దీనికి ఒక 40,000, మొత్తం ₹1,00,000, 7 బియ్యం బస్తాలు ఆలోచించుకోమంటున్నాడు అన్నాడు. ఎంత చెప్పాడా? నయమాన్ పక్కన శిష్యుడు అన్నట్టు ఎవడో కూడా ఉంటాడు కదా అన్నట్టు అన్నాడు. సార్ చూద్దాం సార్, తప్పే ఉంది, 7 బస్తాలు పెడతాం, స్టార్ట్ అయిందా మనకే మేలు, స్టార్ట్ అవ్వలేదా అడుగుపోతాం, తీసుకుని వెళ్ళిపోదాం అన్నాను. తిప్పట్లా 7 బస్తాలు అన్నాడు. దింపారు. చూస్తున్నారు అందరూ ఏంటి, స్టార్ట్ అవ్వకపోతే ఇటు పని ఉంటుంది, ఇదేమో వెళ్ళిపోయి తలిపేసేసుకున్నాడు. స్టార్ట్ అవ్వకపోతే కొంతమంది చూస్తున్నారు, కొంతమంది స్టార్ట్ అయ్యిందా పరీక్ష అలా చూస్తా అలా ఉంటుండగా 7 బస్తాలు ఇక్కడ, 7వ బస్తా ఇక్కడ పెట్టి మెకానిక్ ఇలా తెప్పగానే లారీ స్టార్ట్ అయిపోయింది. అరే 7 కాదు, ఇంకో 2 దింపండి అన్నాడు. పొద్దుగాల కిచిడి అయిపోయింది, మధ్యాహ్నం ఆమె అయిపోయింది, సాయంత్రం పులిహార, అల్లెలుయా భోజనాలు. అక్కడే అయిపోదా అసలు ఆయన గురించి చదవలేడు బాబు, మామూలు కొడతాం. ఒకసారి జయలలిత గారు తమిళనాడులో బాప్తిస్మాని ఆపేశారు. కోటాలు పెట్టకూడదని జీవో తెచ్చుకొచ్చారు. పెద్ద మెజార్టీ. ఈ విషయం నీకు తెలిసింది. ఇది కేరళ అనండి, ఏదో అనండి, మీరు కూర్చున్న తమిళనాడు అనండి. ఇక్కడ పెట్టుకోకూడదు, ఇక్కడ పెట్టుకోవచ్చుగా, ఇక్కడ పెట్టాడు కోటం. ప్రజలు ఇక్కడ కూర్చోమన్నాడు. ఇక్కడ కూర్చోమని బాకాలని ముఖ్యమంత్రి గారు ఇంటి పెట్టేశారు. పెట్టేసి మమ్మల్ని ఎవరో కూటం పెట్టుకోవద్దన్నారంట. మేము కేరళ, మేము ఎక్కడ పెట్టుకున్నాం బార్డర్, మమ్మల్ని ఎవరు ఆపేది? మీకు వస్తుంది తెలుసండి, 4 రోజులు నా గవర్నమెంట్ పడిపోయింది. ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చారు,
పోలీసులు ఎక్కించండి రా జీప్ అన్నారు. దగ్గరికి వెళ్ళిపోతాయి ఆగాలి, నేను ఒక్కనే మా పాస్ గారు కూడా రావాలి నాతో. వాళ్ళు ఎందుకన్నా మరి రమ్ము రావాలి, కంజులు రావాలి. మరి పౌలే గారు ఒక్కడే వెళ్ళాడా? ఎందుకు టీవీ వేసుకు వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఆయన పాటలు పాడాడు, మేము కూడా వెళ్ళిపోయి అక్కడ పాటలు పాడతాం. వచ్చాడు ఎక్కండి రా జీప్. అట్లాంటి ఎన్ని చెప్తాడు. ఎందుకు చెప్తున్నానంటే ఒక రోజు ఆయన అమెరికా తీసుకెళ్ళారు. అమెరికా మొత్తం షాపింగ్ తిరుగుతుంటే అమెరికా అంతా ఇది నెత్తి మీద ఎట్టు తిరుగుతున్నాడు. ఆ తీసుకున్న చాలా అఫీషియల్ పర్సన్స్ అంట. అన్నారంట, అయ్యగారు అలా బాగోలేదు, ఒక బ్యాగ్ కొనుమ్మంటావా అన్నాడు. 2 రోజు 2 బైబిల్ వేసుకొచ్చాడంట. 2వ రోజు వాళ్ళు బ్యాగ్ కొనిచ్చారంట, అందులో పెట్టుకోండి. ఈసారి 3వ రోజు 3 వేసుకొచ్చాడంట. అప్పుడు అన్నారంట, సార్ ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు అనగానే ఆయన అన్నాడంట, మీరు తీసుకొస్తే ఎంత దూరం రాలా, ఇది తీసుకొచ్చింది కాబట్టి ఎంత దూరం నేను రాగలిగాను అని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం విషయంలో అసలు సిగ్గుపడేవారు కానే కాదండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏడవడానికి శక్తి లేదు, నిజమే. బహు దుఃఖంలో ఉన్నారు, కరెక్టే. మీరు నమ్మిన వాళ్ళే మీరు మనం మోసం చేశారు. చివరిదాకా మాతో ఉంటారన్న వాళ్ళే మీకు హ్యాండ్ ఇచ్చేశారు. మీ కుటుంబస్తులే మీకు ఎదురు తిరిగేశారు. మీ రక్త సంబంధికులు మీకు ఎదురు తిరిగేశారు. దావీదు పరిస్థితి కూడా అదే. ఏం చేయాలో అర్థం కావట్లా. రాళ్ళు రువి చంపుదుమని. అప్పుడు సౌలు చేతిలో బతికిపోయి ఎంతమందికి జీవితాన్ని ఇచ్చిన వారే ఇప్పుడు చీని జీవితాన్ని తీసేయడానుకుంటే పారిపోలా, ఓడిపోలా, దాక్కోలా, ఓటమిని అంగీకరించలా. దేవుని వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకోవడం ప్రారంభించి ఈ రాత్రి మనందరం మీరు మన దగ్గర ఏ వాగ్దానాలు ఉన్నాయి, మీకు ఏ ప్రవచనాలు ఉన్నాయి, మీకు దేవుడు ఏ దర్శనాన్ని ఇచ్చాడు, ఏ కళ ద్వారా ఈ సంవత్సరం మీతో మాట్లాడాడు, 2024 ప్రారంభంలో మీతో ఏ మాట చెప్పాడు, ఇంకా మాట నెరవేరలేదు కదా, ఇంకా వాగ్దానం నెరవేరలేదు కదా, ఇంకా ప్రవచనం నెరవేరలేదు కదా, ఇంకా దానికోసం కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నారు కదా. ఈ రాత్రి అంత ధైర్యం కోల్పోయారు కదా, భయంతో ఉండిపోయారు కదా, పిరికితనంతో ఉండిపోయారు కదా. అయితే ఈ రాత్రి ఆ వాగ్దానాన్ని బట్టి మరణ ధైర్యం తెచ్చుకుందాం. మనం ఆయన వాక్యాన్ని బట్టి మరణ ధైర్యం తెచ్చుకుందాం. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది ధైర్యం తెచ్చుకుంటే? ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం, త్వరగా మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. నా మాటలు మీకు అర్థమవుతుంటే ఒకసారి ఆమేన్ అంటారా? మొదటి సమూయేలు అందరూ బైబిల్ ఇలా చేతిలో పట్టుకుని ఆ రెవరెన్స్ గౌరవిస్తే అందరూ ఇలా 2 చేతులతో బైబిల్ పట్టుకుని 18వ వచనాన్ని అందరం కలిపి గట్టిగా చదువుతున్నాం. రెడీ, 1 2 3 స్టార్ట్. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని గట్టిగా అన్నమాట తిరిగి తెచ్చుకోను. నేను గట్టిగా అనాలి. తిరిగి తెచ్చుకోలేను అనండి. గట్టిగా అనండి. తిరిగి తెచ్చుకోలేను అనండి. గట్టిగా 2 చేతులు పైకెత్తి ఆమేన్ అంటూ తిరిగి రాబోతున్నాయి అనండి. అమ్మ మీకు ఒక మాట చెప్పనా, మీరు ఏ సమాధానాన్ని కోల్పోయారో మరలా తిరిగి రాబోతుంది. ఏ విలువను కోల్పోయారో తిరిగి రాబోతున్నాయి. ఏ ధనాన్ని కోల్పోయారో తిరిగి రాబోతున్నాయి. ఏ ఆత్మలైతే మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయో తిరిగి ఆత్మలాన్ని గట్టిగా తిరిగి, ఎవరైతే కుటుంబంలో చెడిపోయారో వారు తిరిగి, ఏ చదువు అయితే మీకు దూరం అయిపోయిందో మరలా తిరిగి గట్టిగా ఆమె. ఏ ఉద్యోగం కోల్పోయారో, ఏ ఉద్యోగంలో నష్టపోయారో తిరిగి, ఏ వ్యాపారంలో నష్టపోయారో తిరిగి, ఏ పరిచయంలో నష్టపోయారో తిరిగి, ఎక్కడంత ధైర్యం యెహోవాను బట్టి ధైర్యం. కోల్పోయినవన్నీ మాకు ఇచ్చుటకు
యేసయ్యా గట్టిగా చెప్పగలరా? గట్టిగా రెండు చేతులు అల్లాడిస్తూ రెండు చేతులు తిరిగి రాబోతున్నాయి. తిరిగి రాబోతుంది. నా బిడ్డల జీవితం మరలా తిరిగి రాబోతుంది. నా వ్యాపారం తిరిగి రాబోతుంది. నా పరిచయంలో మరలా తిరిగి రాబోతుంది. అందరూ గట్టిగా రెండు చేతులు అల్లాడిస్తూ మాట్లాడాలి. ఈ రోజు పలుకుతుండగానే దేవుడు ఆమె రాబోతున్నాడు. బయట ఉన్న వారు కూడా రెండు చేతుల పైకి ఆమె తిరిగి సంపాదించుకోబోతున్నాడు. తిరిగి తీసుకురాబోతున్నాడు. తిరిగి సంపాదించుకోబోతున్నాడు. యెహోవాను బట్టి ధైర్యం. మొదటి తలంపు అయితే ఇంకా విస్తరించి మాట్లాడే సమయం లేదు కాబట్టి ఇశ్రాయేలు యాత్ర అనండి. 12వ అధ్యాయం నిర్గమాకాండం ఇప్పుడు చూడండి, నేను చెప్పినప్పుడు చూడండి. 12వ అధ్యాయం నిర్గమాకాండంలో పస్కా పండుగ చేశారు అనండి. ఆ తర్వాత 13వ అధ్యాయంలో దేవుడు వారికి కొన్ని రూల్స్ నేర్పించాడు. ఏం నేర్పాడు? 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని పైలుగా చీల్చేశాడు. 15వ అధ్యాయంలో పాటలు పాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు చెప్పండి, 12వ అధ్యాయం ఏ పండుగ చేశారు? మీకు నిద్రలో లేపడినా చెప్పారు, రైట్? 12వ అధ్యాయంలో ఏ పండుగ? 13వ అధ్యాయంలో ఏమి నేర్చుకున్నారు? కొన్ని నియమాలు అనండి. ఎటు వెళ్ళాలి, ఎటు తిరగాలి, ఎక్కడ ఆగాలి, అర్థమైందా? 14వ అధ్యాయంలో ఏం చీల్చాడు? 15వ అధ్యాయంలో ఏం చేయడం ప్రారంభించాడు? ఇప్పుడు చెప్పండి, 12వ అధ్యాయంలో ఏం చేశారు? 13లో ఏం నేర్చుకున్నారు? 14వ అధ్యాయంలో ఏం చీల్చాడు? 15వ అధ్యాయంలో ఏం చేశాడు? పాటలు పాడటం ప్రారంభించగానే ద వెరీ నెక్స్ట్ అదే అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, వారి మారా అనుభవాలన్నీ మధురంగా మారిపోయాయి. అయ్యగారు అసలు మాకు మారా అనుభవం ఏమీ లేదండి అన్నవారు ఎవరు ఉంటారు? మరి మీ మారా అనుభవం మధురంగా మారాలంటే కొంచెం పంచదార వేయండి, చిడుగురు గ్లూకోజ్ కలపండి. చచ్చా, అసలు ఏది చేసినా ఏం కాదు, కానీ మనం ఎప్పుడైతే ఆత్మతో ఆరాధించడం ప్రారంభిస్తామో మనం మధురంగా మారిపోతాం. దేవునికి స్తోత్రం కలుగురుగా. అది బైబిల్లో అదే మాట ఉంది. మీరు కావాలంటే కొత్త నిబంధన అపోస్తలుల కార్యక్రమం 16వ అధ్యాయంలో పౌలయ్య గారు అనండి, సేవ అనండి, ఇద్దరట చాలా బాగా కొట్టారట. ఆ మాట ఎంఫసైజ్ చేసి రాశారు, నొక్కి చాలా బాగా కొట్టారట. వస్త్రాలు ఆపుకున్నారంట, పెత్తాలతో కొట్టారట. తీసుకెళ్ళి ఎక్కడేసారు ఇద్దరు? చేస్తాను అమ్మా, నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, కరెక్ట్గా చెప్పండి. పౌలయ్య గారు లాంటి పెద్ద ప్రసంగికులు ఎవరైనా ఉన్నారు భూమి మీద? అంత పెద్ద ప్రసంగికుడు ఎవరైనా ఉన్నారు భూమి మీద? అంత పెద్ద ప్రసంగికుడు చెరసాల అనే మానవ అనుభవం వచ్చినప్పుడు ప్రసంగం చేయడం మానేసి పాటలు పాడడం మొదలెట్టాడట. అవునా కదా? ప్రసంగం ఆపేసి ఏం చేయడం మొదలెట్టాడు? పాటలు పాడటం. ఎప్పుడైతే పాటలు పాడటం మొదలు పెట్టాడు, వారి సమస్యలో భూకంపం రావడం ప్రారంభించాడు, వారి బంధకాలని తెగిపోవడం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, ఏ మార్గాలైతే మూయబడమో తెరవబడడం ప్రారంభించాడు. ఏ చేతులతో అయితే బేడీ వేశాడో ఆ బేడీ లేయబడిన చేతులతోనే బాప్తిస్మాలు అవ్వడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఎలా కలిగింది? పాట. నేను కూడా మా జీవితంలో సుమారు 8 సంవత్సరాలు పండగ చేసుకోండి. భయంకరమైన మానవ అనుభవం, భయంకరం. 8 సంవత్సరాలు కొత్త బట్టలు వేసుకోండి, మీరు అర్థం చేసుకోండి. ఐపీసీ మచిలీపట్నం 7 గారు అక్కడ ఉండేవాము, రుజువుతో కూడా చెప్తున్నాం. శోభనాథ్ గారు ఉంటే ఆయనే చెప్పాము. మా కష్టం మీద ఆయన ఉన్నారు అక్కడ, హాస్టల్లో చదువుకునేవారు. అసలు భయంకరమైన పరిస్థితులు. 8 సంవత్సరాలు పండగలకు మా అమ్మగారు మందిరానికి వెళ్ళిచ్చేది కాదు. ఎందుకు? కొత్త బట్టలు, పిల్లలు సురుమంటారు. ఈస్టర్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ, క్రిస్మస్కి కానీ. 8 సంవత్సరాలు. అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నా. బహుశా ఆ 8వ తరగతి చదువుతున్న వేళ ఒక అర్ధరాత్రి పరిశుద్ధాత్ముడు నిద్రలేపాడు. సుమారు సమయం 3 గంటల సమయంలో అప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటే పెన్ను పట్టుకుని పేపర్ మీద రాస్తున్నాను ఆ పాట. మాట తప్పేవాడు కానీ కాదయ్యా, నిన్ను కలిగిన హృదయ పదిలం యేసయ్యా. యేసయ్యా, ఎన్ని తరాలకైనా
కలిగిన హృదయం యేసయ్యా. మాట తప్పే వాడెవడు, నీవు కలిగిన హృదయం నాలోని ఆనందం నీవేనని, నా జీవితాన్ని ఆశ్చర్యం గమనించాను. చెప్తాం, నాలోని ఆనందం నీవేనని, అసలు ఆనందమే లేదు. పాటేమో నాలోని ఆనందం, పాట పట్టుకున్నా, నాలోని ఆనందం నీదేనని. మళ్ళీ తర్వాత మాట, నా జీవితాన్ని ఆమలేదు తినడానికి. మరి మాట ఆశ్చర్యంగా మనిచావని, ఒంటరైన వేళ నీ అనురాగమే కొండంత. సాక్ష్యం వచ్చిందే, పలానా కుటుంబానికి ఇక భూమి మీద మోకలే లేదు, అయిపోయింది ఇలా బతుకు. మాట యేసయ్యా నే పాడుతున్నాను, యేసయ్యా నే నమ్ముకున్నా, యేసయ్యా నే కోరుకున్నది పొందుకుంటానని, నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని. నే కోరుకున్నది పొందుకుంటానని, నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని. నా మదిలోని చెప్పడం ఒకసారి గట్టిగా. పాటేమో అమ్మో కొండంత, పరిస్థితి ఏమో కానా పేనా కపడా. మనం ఆరాధిస్తున్న దేవుడు పరలోకం నుండి చూసే దేవుడు. ఆయన ఆయన ఒక్కసారి మనల్ని చూసాడా, కానీ ఆయనే చూసుకుంటాడు. అంతే. ఏమని పాడామో పరలోకం నుంచి ఆమె నామే అంటాం ప్రారంభించాడు. ఏం కోల్పోయామో అన్ని తిరిగి ఇవ్వడం ప్రారంభించాడు. ప్రతి మారానుభవం మధురంగా మారిపోయిందండి. ఎవరు మారారు, వారు మధురంగా మారాలంటే ఏం చేయాలి? పాట పాడాలి, ఆరాధన చేయాలి. అందుకే యేసయ్య గారు ఏమని పాడారు? సంగీతము నాయే పెను తుఫానులన్నీ. సమసిపోయేనే నీ నామస్మరణలో, నీ నామస్మరణలో సంతసముందే నామదియంలో, సంతసముందే. హల్లెలూయా. నేను పాడుకుంటూ వెళ్ళిపోతే అన్నాను వాయిస్తే తెల్లరైపోతుంది, సమయం అయిపోయింది. అందుకని అయితే మనం ఎలా ఆరాధించాలి? ఆత్మతో. మనం దేవుని బిడ్డలంగా, మరి ప్రాముఖ్యంగా ఐపీసీ సంఘ బిడ్డలంగా, మరి ముఖ్యంగా పెంతెకోస్తు సంఘ బిడ్డలంగా ఆత్మను పొందుకుని ఆరాధించాలి. అన్య భాషల్లో మాట్లాడాలి. ఎన్ని గ్రహం గారు మాట్లాడతాడు, ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఏ కరిస్మాటిక్. ఆ పెంతెకోస్తులు పెంచే, అసలు పెంతెకోస్తు అన్నది డినామినేషన్ కాదు, అది జీవితం. పుట్టినరోజండి ఆ రోజు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. యేసయ్య ఆరోహణం అయిపోతూ తండ్రి వలన పొందిన వాగ్దానం కోసం కనిపెట్టుకోమన్నాడు. ఆ వాగ్దానం ఎక్కడ ఉంటుంది? మీకు 5వ వచనంలో ఉంటుంది. ఏంటిది ఆ వాగ్దానం? పరిశుద్ధాత్మను పొందాలి అని. ఇక వీళ్ళందరూ 120 మంది మేడగదిలో ఉన్నారు. నా వైపు చూడండి, ఎంతమంది ఉన్నారు మేడగదిలో? 120 మంది మేడగదిలో ఉండి కనిపెట్టుకుంటున్నారు. ఎన్ని రోజులు కనిపెట్టారు చెప్పాలి? ఎన్ని రోజులు? 10 రోజులు. ఎన్ని రోజులు? 10వ రోజు వారి మీదకి ఏం దిగొచ్చింది? ఎవరు దిగొచ్చారు? పరిశుద్ధాత్ముడు దిగొచ్చారు. ఇట్స్ నాట్ ఇట్, హీ. యోహాను సువార్త 16వ అధ్యాయంలో హీ అని ప్రస్తావన, అతడు. 10వ దినాన పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగొచ్చాడు. అంతే.
వారు వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్ని భాషలు మాట్లాడడం ప్రారంభించారు. సరే, ఈ మేడగదిలో ఎవరున్నారు తెలుసా? గొప్ప గొప్పలు ఉన్నారు. 120 మందిలో పేతురయ్య గారు ఉన్నారు, తోమాయి గారు ఉన్నారు, నోకా ఉన్నాడు, మార్కు ఉన్నాడు, స్త్రీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మనం ఎక్కువ పేతురు గురించి మాట్లాడుకుంటాం కాబట్టి రాత్రి పేతురయ్య గారి కోసం మాట్లాడుకుందాం. హల్లెలూయా అని దేవునికి స్తోత్రం కలుగునుగా. వారందరూ మేడగదిలో ఉన్నారు. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనాన్ని గట్టిగా చదువుతున్నాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోటకు. పెంతెకొస్తు అనండి, అది భూమి మీద ఒకళ్ళ మనస్సులో నుంచి వచ్చింది కాదు, అది పరలోకంలో నుండి వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. సంఘం పుట్టినరోజు పెంతెకొస్తు దినం, రైట్? ఒక చోట కూడి ఉంది. అప్పుడు వేగముగా వీచు గాలి వంటి ఒక ధ్వని. గాలి అన్నాడా? చెప్పండి, గాలి వంటి ధ్వని. సో గాలి కాదు, గాలి వంటి ఒక ధ్వని. కొంతమంది అంటారు ఈ పెంతెకొస్తు ఇష్టమే కాదండి, ఆ శబ్దం ఇష్టం ఉందండి మాకు. అక్కడ ఉందండి, ధ్వని ఉందండి, అక్కడ శబ్దం చేసినట్టు ఉందండి. బైబిల్లో లేకుండా చేస్తారండి? గాలి వంటి ఒక, మీ బైబిల్లో ఉందా? ధ్వని. ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండి మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. అందరూ అన్నాడా? కొందరు అన్నాడు. మంచిగా చెప్పండి, ఒక్కరి మీద వాలిందా? అందరి మీద వాలిందా? నాలుక రూపంలో ఒక పెద్ద అగ్ని వచ్చి 120 నాలుకలుగా విభాగింపబడిపోయి అక్కడ 120 మంది ఉంటే 120 మంది నెత్తి మీద వాళ్ళని ప్రారంభించింది. మీరు బాగా వినాలి. ఎప్పుడైతే నాలుక రూపంలో అగ్ని రావడం ప్రారంభించిందో వారి నాలుగే ముందు స్పందించింది. వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్ని భాషలు మాట్లాడడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఏమంటానంటే 120 మందిలో కొందరి మీద కాదు, మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. 120 మందిలో సగం మంది మీద కాదు, 120 మందిలో స్త్రీల మీద కాదు, 120 మందిలో పేతురయ్య గారి మీద మాత్రమే కాదు, 120 మంది మీద పరలోకపు ప్రణాళిక నెరవేరడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు వాస్తవానికి నన్ను అడిగితే పేతురు మీద వాడకూడదు. He is the failure person, you know. విఫలమైపోయిన వాడు, సాతాను చేత జల్లెడ పట్టింపబడ్డవాడు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, నాయనా ప్రాణం కన్నా నేను ఎక్కువ ప్రేమిస్తున్నానయ్యా అన్నవాడు. నీ సిలువ నీకు దూరం అయిపోవును కాక అని చెప్పినవాడు. అవసరమైతే నీ సిలువ నేను భరిస్తానని చెప్పినవాడు. నీ మీద ఏదైతే నీ కోసం నేను ప్రాణం అడ్డం పెట్టేస్తానని చెప్పినవాడు. ఒక దురదృష్టం తెలుసా? యేసయ్య సిలువ వేసే సమయంలో దగ్గర లేడు, పారిపోయాడు. వెళ్ళి నాకు ప్రభు ఎవరో తెలియదని చెప్తున్నాడు. చిన్ని చిన్ని సమస్యలకి ఈ రోజుల్లో దేవుడిని, మందిరాన్ని, సేవకుని వదిలేసి వెళ్ళిపోయేవారు లేరంటారా? 3.5 సంవత్సరాలు చూసావు కదా ఆయన అద్భుతాలు. సీమోను పేతురు చూశాను. 12 మంది శిష్యులు ముందు నిన్నేగా పిలిచింది, అవును. వల వేస్తుండగా నిన్నేగా పిలిచింది, అవును. అరే పరలోక ప్రత్యక్షత పొందుకున్న నువ్వేగా, అవును. అసలు ఆయన నేర్పు మీద నడిపించింది నిన్నగా, అవును. నమ్మలేదే, ఆయన తెలియదని అన్నారే. ఎందుకో తెలియదు, మరి నాకు తెలియదు. యేసయ్య సిలువ వేసే సమయంలో యేసు అంత బాగా ప్రేమించే సీమోను పేతురు దూరంగా వెళ్ళిపోయాడు, లేడు. అసలు వాస్తవంగా అయితే పేతురు మీద వాడకూడదు, అంత పిరికోడు. అంతకు 2-3 వచనాల ముందే యేసయ్య ఎవరో నాకు తెలియదని చెప్పాడు. ఒక పుస్తకం ముందు పుస్తకంలోనే. అందుకే దేవుడు అన్నాడు, వెళ్ళి పేతురుతో కూడా చెప్పండి ఈ విషయం, నేను తిరిగి లేచాను అని. అప్పుడు కూడా లేడు, పునరుత్థాన సమయంలో కూడా లేడు. అమ్మా మీకు వచ్చింది తెలుసా? ఎప్పుడైతే పేతురు చేసింది పొరపాటును తెలుసుకుని మరలా ఆయన సన్నిధిలోకి రావడం ప్రారంభించాడు, మరలా మోకాళ్ళు వేయడం ప్రారంభించాడు, మరలా తండ్రి ఇంటిని వెతుక్కుంటూ రావడం ప్రారంభించాడు, మరలా నన్ను ఆత్మతో నింపును ఆయన అడగడం ప్రారంభించాడు, మరలా ఆయన నీ ప్రణాళిక నా మీద నెరవేర్చు అడగడం ప్రారంభించాడు. ఆ 120 మందితో నేను అంటాను, మనం కాలని కట్టైనా కాలుతున్న కట్టెలతో కలపబడితే మనం కూడా కాలడం ప్రారంభిస్తాము. మనం మంటని
కఠినమైన మండుతున్న కట్టితో పడబడిపోతే మండిపోవడం ప్రారంభిస్తామా అని చెప్పండి. ఎప్పుడైతే పేతురయ్య గారు ఆ 120 మందితో చేతులెత్తి ఆరాధిస్తూ పాటలు పాడుతూ ప్రార్థిస్తూ ఉండటం ప్రారంభించాడు, పేతురయ్య గారి మీదకి కూడా అగ్నిజ్వాల దిగి రావడం ప్రారంభించింది. ఆమె చెప్పాలి, ఆమె చెప్పాలి, ఆమె చెప్పాలి. అగ్నిజ్వాల దిగి రాగానే భాషలు మాట్లాడడం ప్రారంభించాడు. ఆమె చెప్పాలి. మీకు వచ్చి తెలుసా, నేను నమ్మన్నాడు దాకా యేసయ్య ఎవరో నాకు తెలియదు అన్నవాడు ఒక్క ప్రసంగం చెప్తుంటే 3000 బాప్తిస్మాలు జరిగిపోతున్నాయి, 5000 బాప్తిస్మాలు జరిగిపోతున్నాయి. ఈ రోజు 3000 ప్రసంగాలు చెప్తుంటే ఒక్క బాప్తిస్మం అవుతుందా? 5000 ప్రసంగాలు చెప్తుంటే ఒక్క బాప్తిస్మం అవుతుందా? ఏ పేతురు ఏమైందయ్యా, ఎక్కడికెంత కృప? గడిచిన కాలంలో నాయన కూడా ఎందుకు పనికిరానివ్వండి, గడిచిన కాలంలో నా బ్రతుకు కూడా ప్రశ్నార్థమేనండి, గడిచిన కాలంలో నా జీవితం కూడా ఏది కాని పరిస్థితి అండి. మరి ఏమైంది? ఓ పరలోకం నుండి దేవుడు అగ్ని నా మీదకి దిగి రాగానే దేవుడు నా కథని మరలా తిరిగి రాయడం ప్రారంభించాడు, నా జీవితాన్ని మరలా తిరిగి రాయడం ప్రారంభించాడు, నా స్టోరీని రీరైట్ చేయడం ప్రారంభించాడు. అమ్మా, అందరికీ తెలియనివి మీకు మాత్రమే తెలిసినవి మీ గురించి చాలా ఉంటాయి. అందరికీ తెలియనివి మీ గురించిన బలహీనతలు మీకు తెలిసినవి కొన్ని ఉంటాయి. మీతో పాటు మీ దేవుడికి కూడా తెలిసిన గ్రహించండి. ఆయనకి తెలిసిన మన మీద కోపపడకుండా మన మీద ప్రేమ చూపి వాడుకోవడానికి నేటికి సిద్ధంగా ఉన్నాడు. పరలోకానికి ఒక ప్రణాళిక ఉంది మీ మీద. పరలోకం తెరిచి వారి మీద వాలగానే, పరిశుద్ధాత్మను పొందుకోగానే, అన్య భాషలతో మాట్లాడుతుండగానే ఎంత కృపండి. ఇదివరకు యేసయ్య ఎవరో నాకు తెలియదు అన్నవాడు ఒక్క ప్రసంగానికి 3000 బాప్తిస్మాలా, ఒక్క ప్రసంగానికి 5000 బాప్తిస్మా. అసలు పేతురయ్య గారి కోసం ఎవరు చూడలేదండి. పేతురయ్య గారి నీడ తాకిన తాను అద్భుతాలు జరగడం ప్రారంభించింది. ఎంత కథ ఎక్కడదయ్యా నీకు? కాదు, పెంతుకొస్తు దినాన దేవాది దేవుడు నా కథని మరలా తిరిగి రాయడం ప్రారంభించాడు. నేను దూరం వెళ్ళిపోయానని వదిలేనా, మరలా ఓడుకోవడం ప్రారంభించాను. అనుభవాలు మధురంగా మారాలంటే ఆత్మతో ఆరాధించడం నేర్చుకోవాలి. 3వ మాట చెప్పేసి ప్రార్థన చేస్తాం. నెంబర్ 1, దేవుని వాక్యం అనండి ఒకసారి గట్టిగా. మనం ఏం కోల్పోయామో మరలా తిరిగి ఇచ్చింది. నెంబర్ 2, ఆత్మతో కూడినటువంటి ఆరాధన. మనం ఏ మధురాన్ని అయితే కోల్పోయాము, లేకపోతే ఏ జీవితాన్ని అయితే కోల్పోయాము, యేసయ్య ఎవరో చెప్పడం తెలియదని ప్రారంభించాము, మరలా వారి ద్వారానే దేవుడు మరలా వారిని అనేక మందికి సువాసనగా వాడుకోవడం ప్రారంభించాము. నెంబర్ 3, మీ అందరికి తెలుసు, ప్రార్థన అనండి. చెప్పండి ఒకసారి. నేను ఈ ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాక్యం చదువుతుంటే సఫలం అవుతున్నారు. నెంబర్ 2, ఆత్మను పొందుకుని ఆరాధన చేస్తుంటే సఫలీకృతంగా వాడబడుతున్నారు. నెంబర్ 3, ప్రార్థన చేస్తుంటే జవాబులు రావటం ప్రారంభిస్తున్నాయి. అమ్మా, మన మందిరంలో యేసయ్య ఉన్నారు, ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. మనం ఇప్పుడు దాకా ఆరాధించిన దేవుడు ఎవరో తెలుసా? ప్రార్థన ఆలకించే దేవుడు. నాకు తెలిసి భూమి మీద జవాబు రాని ప్రార్థనలు అంటే ఏముండవు. ఒకవేళ ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వలేని వాడైతే నాకు మొర్ర పెట్టండి, కుదిరితే నీకు ఉత్తరం ఇస్తాననేవాడు. నా బైబిల్ అలా చెప్పలా, నాకు మొర్ర పెట్టండి, నిశ్చయముగా మీకు ఉత్తరం ఇస్తాను. ఆ ప్రార్థించే వారిలో మోషే ఉండేది, అహరోను ఉండేది, సమూయేలు ఉండేది. వారు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన వారికి చాలా మందికి డౌట్ వచ్చి బయటికి, పాస్ గారు చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నామండి, మరి మా ప్రార్థనకి జవాబులు రావట్లేదండి. ఉందా డౌట్? చాలా మందికి ఉంటుందండి. నేను ఒక మాట చెప్పండి, మనం జవాబు వచ్చేదాకా ప్రార్థన చేయట్లేదండి, మధ్యలో ఆపేస్తున్నాం అండి. అందుకే లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక మాట అన్నారు, ఏంటి తెలుసా? విసుగాక. మంచిగా చెప్పండి, విసుగాక. ప్రార్థన చేయండి. మంచిగా చెప్పండి ఈ మాట. బాగా వినండి అమ్మా. ఇప్పుడు దాకా మనం మాట్లాడుతూ ఏం చెప్పామంటే, మన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాం. ఆమేనండి. పరిశుద్ధాత్మ అనే వాగ్దానాన్ని మనం పొందుకోగలిగాం. ఆ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకున్న దావీదు తిరిగి తెచ్చుకున్నాడు. తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను పొందుకోవటం వల్ల పేతురయ్య గారు మరలా తన జీవితాన్ని రిస్టోర్ చేసుకుని వాడబడతాడు. ఇప్పుడు 3వది, మన ప్రార్థనకి ఎందుకు అప్పుడప్పుడు జవాబులు ఆలస్యం అవుతున్నాయి. బాగా వినండి. యెషయా గ్రంథకర్త మాట్లాడుతూ 37వ అధ్యాయం ఇంటికి తర్వాత చదువుకుంటే అంటారు,
పిల్లలు పుట్టవచ్చితిరి కానీ కనడానికి శక్తి చాలట్లేదు అన్నాడు. ఎవరు పుట్టవచ్చితిరి? ఏంటి చెప్పండి, ఏం చాలట్లేదు? శక్తి చాలట్లేదు. అది ఆత్మీయ అర్థం. అలా ఎలా రాశారంటే, ఇప్పటికే వాగ్దానాలు మా గర్భంలో ఉన్నాయి కానీ వాటిని కనడానికి మాకు శక్తి సరిపోట్ల. అవి కనే కాలం వచ్చేసింది, 9వ మాసం వచ్చేసింది, కానీ బిడ్డ బయటికి రావట్లా. బిడ్డ అర్థం తిరిగాడు. ఈ పాటికి ప్రసవం అయిపోవాలి, అరే పాటికి వివాహం అయిపోతా, వాగ్దానం వచ్చిందిరా, అవట్లేదు. బిడ్డ అర్థం తిరిగాడు, రానంటున్నాడు. ఇప్పుడు మన వాగ్దానం ఎక్కడ ఉంది? ఇప్పుడు చెప్పండి, గట్టిగా మంచిగా చెప్పండి. ఇప్పుడు ఇది కనే కాలం వచ్చేసింది, 9 మాసాలు అయిపోయింది, కానీ రావట్లా బిడ్డ. కారణం మనకి శక్తి సరిపోవట్లా. పిల్లలు పుట్టవచ్చిదిరి కానీ కనడానికి మనకి శక్తి అడ్డం తిరిగిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఏలియా అనండి సార్. 1 రాజుల గ్రంథం 18 అధ్యాయం. ఇప్పుడు కాదు, ఇంటికెళ్ళిన తర్వాత. మీ అందరికి తెలిసిన విషయం, దేవుని వాక్కు ఏలియా దగ్గరికి వచ్చింది. ఏలియా 3.5 సంవత్సరాల కాలపు కరువు సమయం అయిపోయింది, నేను వర్షం కురిపించబోతున్నాను. ఇలా అహాబుతో చెప్పు అన్నాడు. 40 వచనంలో 18 అధ్యాయం 40 వచనంలో వెళ్ళిపోయి ఆహాబు చెప్పాడు. ఆహాబుకి చెప్పగానే ఆహాబు ఇంటికి వెళ్ళి ఆమె తింటున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఏదో చెప్పండి. ఈ రాత్రి కూడా చాలా మంది ఇప్పటికే లైవ్ చూస్తున్నారు. అయ్యారు అవునే కదా, చాలా మంది ఇప్పటికే ఇళ్లలో ఉన్నారు, మందిరానికి రాకుండా. ఇప్పటికే జాగ్రత్తగా అల్లు వేసి రక్తం అంటే మనకు లేవా? ఏసీ గదులు లేవా? మనకు కూడా అంబానీ గారు ఎలాకెత్తాడా? మనం చూసుకోలేమా? దైవం కుదరదు. వారు ఇంటి దగ్గర భోజనం చేయించున్నారు, మనం ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకొనిచున్నాం. అందరికీ సాక్షి ఉండాలి. రే క్రికెట్ ఆడుకుందాం వస్తావా? కుదరదు, నేను ప్రార్థన చేసుకోవాలి. అమ్మా ఇగారు ఉన్నారో లేదు, వారి ప్రార్థనలో ఉన్నారు. ఇప్పుడు ఆహాబేనే అందేస్తున్నాడు. ఈయనకి వాగ్దానం ఉంది. ఎవరికి? మంచిగా చెప్పండి అండి. ఏలియాకి వాగ్దానం ఉంది. ఈ వాగ్దానం ఏంటిది? వర్షం పడుతుందని. ఈ వర్షం పడతల శబ్దం వినపడిపోతుంది, కానీ వర్షం కనపట్ల. శబ్దమేమో వినపడిపోతుంది, వర్షం వస్తుందా? మంచిగా చెప్పండి అయ్యా, కొంచెం గట్టిగా చెప్పండి. వర్షం రావట్లా, కానీ శబ్దం వినపడిపోతుంది. బిడ్డేమో తన్నుతున్నాడు, శబ్దం వినపడిపోతుంది, కానీ ప్రసవం అవట్లా. తన గర్భాన ధరించినటువంటి వర్షం పడుతుందన్న వాగ్దానం వినపడుతుంది, వర్షం వచ్చేయాలి, రావట్లా. అప్పుడు అర్థమైంది, నా గర్భంలో ఉన్న వాగ్దానం కనడానికి శక్తి సమయం వచ్చింది, కానీ కనడానికి ఎందుకు అడ్డం తిరిగిపోయాడు, అటు తన్నేస్తున్నాడు. అంటే ఆ వర్షం పడిపోతున్న శబ్దం వినపడిపోతుంది, కానీ వర్షం అట్లా. ఇక ఏం చేయాలో తెలియక అప్పుడు ఏలియా ఏం చేశాడంటే కర్మేలు కొండ కర్మేలు కొండెక్కాడు. ఆహాబు ఏం చేస్తున్నాడు? ఏలి ఏం చేస్తున్నాడు? కర్మేలు కొండకి ఏం చేస్తున్నాడు తెలుసా? 2 కాళ్ళ మధ్య. ఏమండి దేని మధ్య? అసలు ఇప్పుడు చూసారు 2 కాళ్ళ మధ్య? నేను 3 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తా చూడండి మామూలుగా. ఎక్కడ ఉన్నాడు ఏలియా? ఆహాబు ఎక్కడ ఉన్నాడు? ఏలియా ఎక్కడ ఉన్నాడు? వారం చూసారు ఒక దైవసేవకుడికి, ఈ వాగ్దానం కనాలి నాయన, బిడ్డ తొంగుతున్నాడయ్యా, కానీ సమయం వచ్చేసిందయ్యా, కానీ వినపడుతుందయ్యా శబ్దం, కానీ వర్షం రావట్లేదయ్యా, అక్కడ వర్షం రావాలయ్యా అని ఇగోండి 2 తల్ల మధ్య వచ్చాడు. ముప్పై సెకండ్లకే ఎంత కష్టం అంటే, అమ్మా ఒక మాట బాగా వినా, అసలు ఎందుకు ఈ పొజిషన్ ఇచ్చారు తెలుసా మీకు? ఇప్పుడంటే పిల్లలు పుట్టడానికి ఆపరేషన్స్ వచ్చాయి. పాతకాలంలో మంత్రసానులు డెలివరీ చేసేవారు, అవునా కదా? అప్పుడు బిడ్డ అడ్డ తిరిగినప్పుడు ఏం చేసేవారు తెలిసే వాళ్ళు? మీరు కాదు చరిత్ర చూసుకోండి. 9 నెలల మాసం ఇంత కడుపుతో, ఇప్పుడు అసలు నాకు పొట్ట లేకుండానే ఎంత కష్టం కదా. 9 మాసాల కడుపుతో తల్లిని ఈ పొజిషన్ లో కూర్చోబెట్టి మంత్రసాని ఇలా తలపట్టుకుని 2 మోకాల మధ్య తలలో పెట్టేవాళ్ళండి. ఎంత కష్టం అండి. అందుకే
తల్లులకి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు దేవాదేవుడు. అంత గర్భం పట్టుకొని 9 మాసాల కడుపుతో 2 మోకాల మధ్య ఆ కాలంలో తలాలు వంగి పెడితే 5 నిమిషాలకు 5 నిమిషాల 30 సెకండ్లకు అడ్డం తిరిగిపోయినటువంటి బిడ్డ అంట సక్రమంగా డెలివరీ అయిపోవడం ప్రారంభించాడు. అందుకే మా తల్లులకు వందనాలు చెప్పాలి. ఆమె నాన్న ఒకసారి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ విషయం ఏలియాకు అర్థమైంది. వాగ్దానం వినబడుతుంది. కొడుతున్నాడు పిల్లగాడు లోపల. ఇక బయటకు వచ్చే సమయం అయింది, కానీ అవట్లా. ఖండానికి శక్తి చాలట్లా. ఏం చేయాలో అర్థం కావట్లా. వర్షం వినబడిపోతుంది, కానీ కనబడట్లా. ఎవరికేం చెప్పుకుంటాడు? ఆహా మేము భోంచేస్తున్నాడు. అధికారులు ఏం పట్టించుకోవట్లా. ప్రజలు అల్లాడిపోతున్నారు. అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉన్నారు, కానీ భారం అంతా ఎవరిదే? క్రైస్తవుడిదే కదా. అందుకే అందరిని వదిలిపెట్టాడు. కరివేలు కొండ మీదకి వచ్చాడు. 2 మోకాల మధ్య తల పెట్టుకుని, ప్రభా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు నాయన, నువ్వే నాకు మాట ఇచ్చావు ప్రభా. నాయన వర్షం వినబడుతుంది నాయన, కానీ కనబడట్లేదయ్యా. నాకు శక్తి సరిపోవట్లేదయ్యా. అందుకే కరివేలు కొండెక్కాను ప్రభా. నువ్వు ఏదో ఒక కార్యం చేయ్యా. ఈ రోజు వర్షం పడాలయ్యా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పిలిచాడు శిష్యుని. ఎలాగానే ఏంటి సార్ అన్నాడు. చూడు ఇది మేఘం వచ్చిందేమో అన్నాడు. శిష్యుడు వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి చూడగానే నెమ్మదిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంతా మేఘం అన్నాడు. లేదయ్యా, అక్కడే ఉంటాడు. అక్కడే నేను మళ్ళీ చెప్పేదా కదలబాక. మళ్ళీ మోకాలు వేశాడు. ప్రభా 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 ఈ పాటికే వచ్చేయాలి నాయన, నాకు ఈ పాటికే వర్షం వచ్చేయాలి ప్రభా, కానీ వర్షం రావట్లేదు ప్రభా. ప్రజలు 3-4 సంవత్సరాలుగా కరువుతో ఉండిపోయారయ్యా. వర్షం పంపించాల్సిందే నాయన. ఏదో చెయ్యయ్యా. నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు. నాకు కనడానికి శక్తి సరిపోట్లా. వినబడుతుంది. బిడ్డ తొందుతున్నాడు. ఏదో చూడరా. రెండోసారి వెళ్ళాడు, వచ్చాడు. ఏమన్నా కనపడిందా? కనపడలేదు సార్. అక్కడ విసుగు రావట్లా. అక్కడ మళ్ళీ మోకాలేశాడు. ప్రభువా కనికరించు నాయన. అయ్యా నువ్వు ఏదో ఒక వాగ్దానం కాదయ్యా. నీ వాగ్దానం కూడా నెరవేరాలి. అందరం స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. మా వాగ్దానం నెరవేరాలి నాయన. మా వాగ్దానం నెరవేరాలి నాయన. మా వాగ్దానం నెరవేరాలి నాయన. మూడోసారి వెళ్ళాడు. నేను రాలేదయ్యా. అక్కడే నేను చెప్పేదా కదలదు. మళ్ళీ మోకాలేశాడు. ప్రభా 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 నేను అందుకోవడానికి ఇస్తలేదయ్యా. ఈ రోజు వర్షం రావాల్సిందే నాయన. నా వాగ్దానం నెరవేర్చయ్యా. అయ్యా ఈ కార్యం జరిగించయ్యా. చూడరా ఏం కనపడలేదు సార్. అమ్మా 4వసారికి ప్రార్థనకి జవాబు రాలేదని ఏలియా మోకాళ్ళు దిగితే నేను అనుకోవటం ఈ రోజుకి ఆ పట్టణం కరువులోనే ఉండిపోయేది. ఇసుకు రానట్లా. అక్కడే ఉండు, అక్కడే ఉండు, అక్కడే ఉండు. నువ్వు చేయనాదయ్యా. చూడరా 5వసారి కూడా ఏమి రాలేదయ్యా. అక్కడే ప్రభా ప్రభా కనికరించు నాయన. కృప చూపు నాయన. వెళ్ళి చూడరా. ఏమి రాలేదు సార్. అలాగా అలాగే ఉండు, అలాగే ఉండు, అలాగే ఉండు. మళ్ళీ మోకాలేశాడు. ప్రభా మేఘం కనపడలేదు. ఆహాబుతో చెప్పేశాను, అధికారులతో చెప్పేశాను, మా దేవుడు కార్యం చేస్తాడని చెప్పేశాను. ఈ సంవత్సరం వల్ల మేము తిరిగి నిలబడుతున్నామని చెప్పేశాను. ఓ మా వాగ్దానం నెరవేరుతుందని చెప్పేశాను. మా బిడ్డలు కృప ముందుగా పోతానని చెప్పేశాను. ఆమె నానాలే చెప్పాలి. అనగానే 7వసారి వెళ్ళాడు. 7వసారి వెళ్ళి ఇదిగో ఆ శబ్దం చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు సైనికుడు. అయ్యో నా యజమానుడా, అయ్యో నా సేవకుడా, అయ్యో నా యజమానుడా, అయ్యో నా సేవకుడా అంటే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఏమైందిరా? చెయ్యంత మేఘం కనపడుతుంది బాబు. చెయ్యంత మేఘాన్ని నేను చూశాను బాబు. చెయ్యంత మేఘాన్ని నేను చూశాను బాబు. 2 చేతులు పైకెత్తి ఆమె అంటాడు. కానీ అసలు మేఘమే కనబడదు దగ్గర నుంచి. చెయ్యంత మేఘం కనబడిందయ్యా. చెయ్యంత మేఘం కనబడిందయ్యా. చెయ్యంత మేఘం కనబడిందయ్యా. చెయ్యంత మేఘం కనబడిందయ్యా. చెయ్యంత అందరూ 2 చేతులు పైకెత్తి అన్య భాషలో మాట్లాడగలిగిన అన్య భాషలో మాట్లాడుతుండగా అమ్మా ఇప్పుడు నీ వాగ్దానాలు నెరవేరుచున్న కాలం, మన ప్రవచనాలు నెరవేరుచున్న కాలం, దేవుని వాక్యం నెరవేరుచున్న కాలం. కనబడి వచ్చి
బాగా వినా, బాగా వినా. మీ జీవితంలో మేఘం రాలేదు కదా, పిల్లలు పుట్ట వచ్చింది కానీ శక్తి సరిపోవట్లేదు కదా, ఎందుకు విసుగుపోతున్నారు? నేను ఒక మాట చెప్పనా, అర చెయ్యంత మేఘం దాని అంతటా వచ్చింది కా. ఏలియా మోకాళ్ళు వేసి అరచేంత మేఘాన్ని పైకి లాగడం ప్రారంభించాడు. మనమే మన వాగ్దానాన్ని బాగా వినాలి మాట. అమ్మ అరచేయంత మేఘమే, మన జీవితాలు అరచేయంతే, మన బ్రతుకులు అరచేయంతే, మన చదువులు అరచేయంతే, మన జీవితాలు అరచేయంతే, మన పరిచర్యలు అరచేయంతే. కానీ మోపైన వర్షాన్ని చూడబోతున్నాం, శక్తికి మించిన ఫలితాన్ని చూడబోతున్నాం, మోపైన ఫలితాన్ని చూడబోతున్నాం, మోపైన పరిచర్య చూడబోతున్నాం, మోపైన పరిచర్య చూడబోతున్నాం. అవకాశం ఉంది, ఆరోగ్యం ఉన్న అందరూ ఒకసారి మోకరించండి. అవకాశం లేని వారు ఎవరైనా ఉంటే వారు మాత్రం లేచబడండి. అందరూ మోకరించి ఒక్కసారి ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ప్రభువా, ఆ విఫలమైపోతుందని నేను ఆయన నాకు ధైర్యం ప్రభా, ఆ ధైర్యం కోల్పోయింది నేనే ఆయన. నాకు ధైర్యం ప్రభా, నాకు ధైర్యం ప్రభా. నా కథ మరలా తిరిగి రాస్తామంటగా నాయన, నా కథ మరలా తిరిగి రాస్తామంటగా నాయన. ఆ దూరం అయిపోయింది నేనే నాయన, ఆ ఓడిపోయింది నేనే నాయన. నన్నే చంపడానికి బయలుదేరారయ్యా, నేనే మోసపోయింది కానీ రాత్రి నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నానయ్యా. అయ్యా నా కథ మరలా తిరిగి రాస్తున్నా ధైర్యం వచ్చిందయ్యా. ఓ ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాని దీపముగా వెలుగుచున్నవాడా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాని దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతునే ఆనందింతునిలో ఉన్నతము అందించలేదు నీకు